హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. 2 రోజుల క్రితమే చెప్పాను రేస్ సంస్థకు సంబంధించిన సర్వే 28 మార్నింగ్ 10 గంటలకు మీ ముందుకు తీసుకొస్తానని. రేస్ సంస్థ గతంలో కూడా ఇచ్చిన సర్వేని ఒకసారి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చా. తాజాగా రేస్ సంస్థ మరో సర్వే ఇచ్చింది. రేస్ అంటే రీసెర్చ్ అసోసియేట్స్ అండ్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్. దీనికి సంబంధించి తాజాగా ఇచ్చిన సర్వే మన చేతిలో ఉంది. ఇది నేను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా మీ దృష్టికి తీసుకొస్తాను. ముందుగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ చెప్తాను. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. పలాస అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అని. టెక్కిలి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ కూటమి అభ్యర్థికి అవకాశం ఉంటుంది అని. పాతపట్నం నుంచి కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది అని. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది అని. ఆమదాల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇక్కడ ఆయన ఓడిపోవచ్చు అంటూ చెప్తుంది. కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని. నర్సన్నపేట నుంచి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించవచ్చని. మొత్తంగా శ్రీకాకుళం పార్లమెంట్లో ఇచ్చాపురం వైసీపీ, పలాస వైసీపీ, టెక్కిలి టీడీపీ, పాతపట్నం టీడీపీ జనసేన కూటమి, శ్రీకాకుళం వైసీపీ, ఆముదాల వలస టీడీపీ కూటమి, నర్సన్నపేట వైసీపీ ఇలా గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని. ఇక విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూద్దాం. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో హెచ్చెర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చునని. రాజాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని. బొబ్బిలిలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ మళ్ళీ విజయం సాధిస్తారు అని చెప్తున్నారు. అలాగే గజపతి నగరంలో బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనాయుడు విజయం సాధించవచ్చంట. నెల్లిమర్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని. విజయనగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని. మొత్తం విజయనగరం పార్లమెంటుకు సంబంధించిన 7 చోట్లలో హెచ్చెర్ల వైసీపీ, రాజాం వైసీపీ, బొబ్బిలి టీడీపీ జనసేన కూటమి, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, విజయనగరం వైసీపీ. సో ఈ పార్లమెంటు పరిధిలో ఒక బొబ్బిలి మాత్రమే కూటమికి అనుకూలంగా ఉంది. మిగతా అన్ని స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక విశాఖపట్నం పార్లమెంటుకి సంబంధించి చూద్దాం. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం చూస్తే శృంగవరపు కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. భీమిలి ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇక్కడ అవంతి శ్రీనివాస్ అంటారు, ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు, బట్ కూటమికి ఇక్కడ అవకాశం కనపడుతోంది. గంటా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. విశాఖపట్నం ఈస్ట్ నుంచి కూడా కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గారు గెలవచ్చు అని. విశాఖపట్నం సౌత్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వాసుపల్లి గణేష్ గెలవచ్చు అని. విశాఖపట్నం నార్త్కు సంబంధించి వైసీపీ అభ్యర్థి కన్నపరాజు గెలవచ్చని. విశాఖపట్నం వెస్ట్కు సంబంధించి వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ గెలవచ్చని. గాజువాకకు సంబంధించి ఇక్కడ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, బట్ ఆయన గెలిచే అవకాశం లేదు, టీడీపీ అభ్యర్థి గెలవచ్చు అనేది ఇక్కడ రేస్ సంస్థ చెప్తోంది. సో ఈ పార్లమెంట్ పరిధిలో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో శృంగవరపుకోట వైసీపీ, భీమిలి టీడీపీ కూటమి, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ కూటమి, విశాఖపట్నం సౌత్ వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ వైసీపీ, గాజువాక టీడీపీ కూటమి గెలవచ్చు అనేది. ఇక అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి అనకాపల్లి పార్లమెంట్లో చోడవరం నుంచి కర్ణం ధర్మశ్రీ, అలాగే సూర్య నాగ సన్యాసిరాజు గారు టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. కర్ణం ధర్మశ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతోంది. మాడుగులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముత్యాల నాయుడు గారు, సో ఇప్పుడు ఇది నిన్న చేంజ్ అయింది, నిన్న ఇక్కడ ముత్యాల నాయుడు గారిని అనకాపల్లి ఎంపీగా పంపిస్తున్నారు. వాళ్ళ కూతురు అనురాధ గారు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు, బట్ ఇక్కడ మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. అనకాపల్లి అసెంబ్లీ నుంచి టీడీపీకి అవకాశం ఉంది అని. సో అలాగే పెందుర్తి నుంచి టీడీపీకి అవకాశం ఉంది అని. యలమంచిల్లో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. అలాగే నర్సీపట్నంలో కూడా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు వర్సెస్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారు ఉన్నారు వైసీపీ నుంచి. సో పాయకరావుపేటలో కంబాల జోగులు వైసీపీ నుంచి, వంగలపూడి అంత్య గారు తెలుగుదేశం పార్టీ నుంచి, ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు గారు యలమంచిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉంటే, సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ యలమంచిల్లో, సో ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. ఓవరాల్గా అనకాపల్లి పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టఫ్గా కనపడుతోంది. సో ఇక్కడ చోడవరంలో కీన్ కంటెస్ట్ ఉంది, మాడుగులలో వైసీపీ గెలవబోతోంది, అనకాపల్లిలో
టీడీపీ కూటమి గెలవబోతోంది. పెందుర్తిలో టీడీపీ కూటమి గెలవబోతోంది. యలమంచిలిలో కీన్ కంటెస్ట్ ఉంది. పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ ఉంది. నర్సీపట్నంలో కీన్ కంటెస్ట్ ఉంది. సో ఇది మ్యాక్సిమం ఇక్కడ నెక్ టు నెక్ వార్ కనపడుతుంది. వైసీపీ గ్యారంటీగా గెలవగలిగే సీట్ ఒక మాడుగుల మాత్రమే కనపడుతుంది. మిగతా 4 చోట్ల కీన్ కంటెస్ట్ మనకి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కనపడుతుంది. ఇక అరకు పార్లమెంటుకు సంబంధించి చూస్తే అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, కురుపాంలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని పాముల పుష్పశ్రీవాణి గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పార్వతీపురంలో కూడా జోగారావు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని, సాలూరులో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని, సో అరకు వ్యాలీలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, పాడేరులో కూడా వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉందని, రంపచోడవరంలో కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ధనలక్ష్మి గారు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు. మొత్తంగా అరకు పార్లమెంటు పరిధిలోని 7కు 7 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, అరకువాలి, పాడేరు, రంపచోడవరం ఈ 7 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. రైట్. ఇక కాకినాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి చూస్తే కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి దాడిశెట్టి రాజా మంత్రి ఆయన గెలవచ్చని, పత్తిపాడు నుంచి కీన్ కంటెస్ట్ ఉంది అని, వరుపుల సుబ్బారావు గారు, వరుపుల సత్యప్రభ గారు అక్కడ టీడీపీ అలాగే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పిఠాపురం నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా, పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ గెలవబోతోందని ఇంట్రెస్టింగ్గా ఉంది. సో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆసక్తి కలిగించే నియోజకవర్గం. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అని రేస్ చెప్తోంది. పిఠాపురం నుంచి ఇప్పటికీ వంగ గీత గారిని అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ముద్రగడ పద్మనాభం గారు అక్కడ వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సేమ్ టైం అక్కడ వర్మ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఆయనకు సంబంధించిన అన్రెస్ట్ కొంత ఉంది. ఆయన జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించినప్పటికీ టీడీపీ జనసేన ఎంత మేరకు కలిసి పనిచేస్తాయనే ఒక చర్చ కూడా ఉంది అక్కడ. సో ఈ నేపథ్యంలో పిఠాపురం కీన్ కంటెస్ట్ కూడా కాదు, వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక కాకినాడ రూరల్కి సంబంధించి మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు ఓడిపోవచ్చని, సో ఇక్కడ పంతం నానాజీ గారు కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని, పెద్దాపురం నుంచి ఇక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు మాజీ హోంమంత్రి చినరాజప్ప గారు ప్రస్తుతం టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ దొరబాబు గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. కీన్ కంటెస్ట్ కనపడుతోంది ఇక్కడ. సో కాకినాడ సిటీలో వైసీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలవబోతున్నారని, జగ్గంపేటలో తోట నరసింహ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. జ్యోతుల్ నెహ్రూ గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతోంది. సో ఇక్కడ వైసీపీ గడిచిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలిచింది. ఇక్కడ జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే ఆయన కాదని తోట నరసింహ మాజీ మంత్రికి ఇక్కడ వైసీపీ టికెట్ ఇచ్చింది. కీన్ కంటెస్ట్ కనపడుతోంది. సో కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని వైసీపీ, ప్రతిపాడు కీన్ కంటెస్ట్, పిఠాపురం వైసీపీ, కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కీన్ కంటెస్ట్, కాకినాడ సిటీ వైసీపీ, జగ్గంపేట కీన్ కంటెస్ట్ కనపడుతున్నాయి. ఇక అమలాపురం పార్లమెంటుకు సంబంధించి ఎలా ఉందో పరిస్థితి ఒకసారి చూద్దాం. అమలాపురంలో పార్లమెంట్ పరిధిలో రామచంద్రాపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి వైసీపీ నుంచి మొదటిసారి కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన అక్కడ విజయం సాధించవచ్చని, ముమ్మడివరం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని, అమలాపురం నుంచి మంత్రి విశ్వరూప్ ఓడిపోతారని రేస్ సంస్థ చెప్తోంది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని, రాజోలు నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు ఓడిపోతారు. ఇక్కడ వరప్రసాద్, రాజోలు గతంలో జనసేన గెలిచిన ఒకే ఒక స్థానం, ఆ స్థానంలో అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ని ఎంపీగా పంపిస్తున్నారు, అమలాపురం ఎంపీగా. సో ఆయన బదులు గొల్లపల్లి సూర్యారావు గారు మాజీ మంత్రిని అక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. సో గొల్లపల్లి సూర్యారావు ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. రాజోలు నియోజకవర్గంలో పి గన్నవరానికి సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్కు టికెట్ కేటాయించింది. ఆ తర్వాత ఆ స్థానాన్ని జనసేనకి ఇచ్చింది. జనసేన నుంచి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. సో అక్కడ వైసీపీ నుంచి విప్పత్తి వేణుగోపాలరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతోంది. ఇక కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు బండారు సత్యనారాయణ గారు అనేది రేస్ సంస్థ చెప్తుంది. దాన్ని బట్టి మండపేటకు సంబంధించి కూడా కీన్ కంటెస్ట్, తోట త్రిమూర్తులు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మండపేట నుంచి టీడీపీ సిట్టింగ్ స్థానం, జోగేశ్వరరావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. చాలా కీన్ కంటెస్ట్ ఇక్కడ కనపడుతుంది. మొత్తంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో రంపచోడవరం వైసీపీ, ముమ్మిడివరం కూటమి, అమలాపురం కూటమి, రాజోలు కూటమి, పి గన్నవరం కీన్ కంటెస్ట్, కొత్తపేట కూటమి, ఈవెన్ ముమ్మడివరం కీన్ కంటెస్ట్. అమలాపురం పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీస్తోంది అనేది అర్థమవుతుంది రేస్ సంస్థ సర్వేని బట్టి చూస్తే. ఇక రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అనపర్తిలో వైసీపీ గెలవబోతోంది. రాజానగరంలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తోంది కూటమి నుంచి. రాజమండ్రి సిటీ నుంచి ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్
ఆదిరెడ్డి భవానీ గారి భర్త వాసు పోటీ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ నుంచి. వైసీపీ నుంచి ఎంపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది రాజమండ్రి సిటీలో. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి బుచ్చయ్య చౌదరి గారు మళ్ళీ అసెంబ్లీకి రాబోతున్నట్టుగా రేస్ సంస్థ చెప్తోంది. సో టీడీపీ కూటమి ఇక్కడ విజయం సాధించబోతోంది. ఇక్కడ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బట్ ఇక్కడ ఆయన గెలిచే అవకాశం లేదు అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నిడదవోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవబోతున్నారు. గోపాలపురం నుంచి కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. మొత్తంగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అనపర్తి వైసీపీ, రాజానగరం కీన్ కంటెస్ట్, రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్, రాజమండ్రి రూరల్ కూటమి, కొవ్వూరు వైసీపీ, నిడదవోలు వైసీపీ, గోపాలపురం వైసీపీ. ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఆచంటలో ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. పితాని సత్యనారాయణ గారు కూటమి అభ్యర్థిగా, చెరుకువాడ శ్రీరంగరాధరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. పాలకొల్లులో గుడపాల గోపి గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. నిమ్మల రామానాయుడు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ పాలకొల్లు సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ స్థానం. సో ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. నర్సాపురం నుంచి మధునూరి ప్రసాద్ రాజు గారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు వైసీపీ నుంచి. బొమ్మిడి నాయకర్ గారు జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిపై విజయం సాధించారు. సో ఈయన మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది నర్సాపురానికి సంబంధించి రేస్ సంస్థ చెప్తున్నమాట. ఉండి నుంచి కూడా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. పివిఎల్ నరసింహరాజు గారు వైసీపీ నుంచి, అలాగే మంతెన రామరాజు గారు తెలుగుదేశం కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. కీన్ కంటెస్ట్ కనపడుతుంది. తణుకు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు. ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అరిమిల్లి రాధాకృష్ణ గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఇక్కడ కూటమిలో లోకల్ వైసీపీకి అడ్వాంటేజ్గా ఉండొచ్చు అనేది జనరల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి ఒక అభ్యర్థికి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత టీడీపీ ఈ స్థానాన్ని తీసుకొని టీడీపీ పోటీ చేస్తుంది. అక్కడ కొంత అన్రెస్ట్ ఉంది కూటమిలో. ఇక్కడ వైసీపీకి అది అడ్వాంటేజ్గా ఉండొచ్చు అనేది అంచనా. సో రేస్ సర్వే కూడా తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు గెలవచ్చు అని చెప్తుంది. తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ గారు మళ్ళీ విజయం సాధించకపోవచ్చు అని. బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి, టీడీపీ కూటమి ఇక్కడ విజయం సాధించవచ్చు అని. మొత్తంగా నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంటలో కీన్ కంటెస్ట్ ఉంది, పాలకొల్లులో కీన్ కంటెస్ట్ ఉంది, నర్సాపురంలో వైసీపీ గెలవబోతోంది, భీమవరంలో వైసీపీ గెలవబోతోంది, ఉండిలో కీన్ కంటెస్ట్ ఉంది, తణుకులో వైసీపీ గెలవబోతోంది, తాడేపల్లిగూడెంలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇక ఏలూరు పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఒంగటూరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు పుప్పాల వాసుబాబు గారు. అలాగే దెందులూరులో అబ్బయ్య చౌదరి గారు గెలవబోతున్నారు వైసీపీ నుంచి. చింతమనేని ప్రభాకర్ మరోసారి ఇక్కడ ఓడిపోతారు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఏలూరు నుంచి కీన్ కంటెస్ట్ కనపడుతుంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ నుంచి. బొడేటి రాధాకృష్ణ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కీన్ కంటెస్ట్ కనపడుతుంది. పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యలక్ష్మి ఇక్కడ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. చింతలపూడికి సంబంధించి వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని, న్యూజివీడ్కి సంబంధించి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని. మేక వెంకట ప్రతాపరావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇక్కడ పార్థసారథి గారు ఆయన పెనమలూరు నుంచి గడిచిన ఎన్నికల వైసీపీ నుంచి విజయం సాధించి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా న్యూజివీడ్ నుంచి బరిలో ఉన్నారు. బట్ ఆయన ఓడిపోతారు అనేది రేస్ సంస్థ చెప్తుంది. కైకలూరు నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఓడిపోతారని రేస్ సంస్థ చెప్తుంది. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. వల్లభనేని వంశీ అక్కడ ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంగటూరులో వైసీపీ, దెందులూరులో వైసీపీ, ఏలూరులో కీన్ కంటెస్ట్, పోలవరంలో వైసీపీ, చింతలపూడిలో వైసీపీ, న్యూజివీడ్లో వైసీపీ, కైకలూరులో వైసీపీ, గన్నవరంలో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చు అనేది గన్నవరం మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సో కైకలూరు వరకే లెక్కేసుకోవాలి. కైకలూరు మొత్తం ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఒక్క ఏలూరు కీన్ కంటెస్ట్ మినహా మిగతా అన్ని వైసీపీ అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక మచిలీపట్నానికి సంబంధించి గన్నవరంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారని ఇంతకుముందు చెప్పినట్టుగా వల్లభనేని వంశీ గారు ఓడిపోతారు అని, అలాగే గుడివాడ నుంచి కొడాలి నాని గారు విజయం సాధిస్తారు అని, సో పెడల నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు అని, మచిలీపట్నంలో కీన్ కంటెస్ట్ అని, ఇక్కడ పేర్ని నాని గారు వాళ్ళ అబ్బాయికి అవకాశం కల్పించారు, ఆయన పోటీ చేయలేదు, వాళ్ళ అబ్బాయిని అక్కడ బరిలో దింపారు, పేర్ని కృష్ణమూర్తి. సో ఇక్కడ కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన టీడీపీ నుంచి, పేర్ని కృష్ణమూర్తి వైసీపీ నుంచి ఉన్నారు. టఫ్ ఫైట్ ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. అవనిగడ్డలో ఇంకా కూటమి అభ్యర్థి ఎవరో డిసైడ్ కాలేదు, బట్ అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. టీడీపీ జనసేన కూటమి విజయం సాధించవచ్చని, పామర్లో కైల అనిల్ కుమార్ విజయం సాధించవచ్చని, పెనమలూరులో జోగి రమేష్ ఓడిపోతారు మంత్రి. సో బోడే ప్రసాద్ అక్కడ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గన్నవరం,
టీడీపీ కూటమి గెలవబోతోంది, గుడివాడ వైసీపీ గెలవబోతోంది, పెడన వైసీపీ గెలవబోతోంది, మచిలీపట్నం కీన్ కంటెస్ట్ ఉంది, అవనిగడ్డ కూటమి గెలవబోతోంది, పామర్రు వైసీపీ గెలవబోతోంది, పెనమలూరు టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఇక విజయవాడ పార్లమెంటు పరిధికి వస్తే విజయవాడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలామందికి ఇంట్రెస్ట్ జనరేట్ చేసే పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఇది. సో విజయవాడలో ఎలా ఉంటుందో రిజల్ట్ చూద్దాం. విజయవాడ పరిధిలో పార్లమెంట్ పరిధిలో తిరువూరులో వైసీపీ గెలవబోతుంది అని, సో అక్కడ వైసీపీలో ఇటీవల కొడాల నానిగారితో పాటు చేరిన నల్లగట్ల స్వామిదాస్ గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన అక్కడ విజయం సాధించవచ్చు అని. విజయవాడ వెస్ట్లో కూడా వైసీపీ విజయం సాధించబోతోంది అని. సో విజయవాడ సెంట్రల్లో కీన్ కంటెస్ట్ ఉంది అని. వల్లంపల్లి శ్రీనివాస్ గారు గడిచిన ఎన్నికల్లో వెస్ట్లో పోటీ చేసి గెలిచారు. సో ఆయన ఇప్పుడు సెంట్రల్లో పోటీ చేస్తున్నారు. సెంట్రల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు గారికి టికెట్ ఇవ్వలేదు. సో ఆ స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య చాలా కీన్ కంటెస్ట్ ఉంది అని. గడిచిన ఎన్నికల్లో కూడా ఇక్కడ సెంట్రల్లో జస్ట్ 12-13 ఓట్లతోటో ఎంతో ఆయన మల్లాది విష్ణు గారు విజయం సాధించినట్టు గుర్తు. సో ఇక్కడ కీన్ కంటెస్ట్ మళ్ళీ ఇప్పుడు కూడా కనపడుతుంది. విజయవాడ ఈస్ట్కి సంబంధించి దేవినేని అవినాష్ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. దేవినేని అవినాష్ మొదటిసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో వైసీపీ అభ్యర్థిగా గడిచిన ఎన్నికలు ఆయన గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా కొడాల నాని పైన పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఇక్కడ అవినాష్కి వైసీపీ అవకాశం కల్పించింది. గద్దె రామ్మోహన్ రావు గడిచిన 2 ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించారు. బట్ ఈసారి ఆయన గెలవకపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ కూటమి విజయం సాధించవచ్చు అని. సో ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలోకి వెళ్ళి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ఆయన గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. నందిగామకు సంబంధించి కూడా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. జగ్గయ్యపేటకు సంబంధించి కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది అర్థమవుతుంది. మొత్తంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో తిరువూరులో వైసీపీ, విజయవాడ వెస్ట్లో వైసీపీ, విజయవాడ సెంట్రల్లో కీన్ కంటెస్ట్, విజయవాడ ఈస్ట్లో వైసీపీ, మైలవరంలో టీడీపీ, నందిగామలో కీన్ కంటెస్ట్, జగ్గయ్యపేటలో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనాగా కనపడుతోంది. ఇక గుంటూరుకు సంబంధించి గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం. తాడికొండలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చు అని మేకతోటి సుచరిత ఇక్కడ మాజీ హోంమంత్రి పోటీ చేస్తున్నారు. తెనాలి శ్రవణ్ కుమార్ ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక మంగళగిరికి సంబంధించి మురుగుడు లావణ్య గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. నారా లోకేష్ గారు ఇక్కడ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. నారా లోకేష్ గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ ఆయన పైన విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గంజి చిరంజీవికి ఇక్కడ ముందుగా ఇన్ఛార్జిగా ప్రకటించారు. దానికి నిరసనగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఆయన ఓ షరతు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఏంటా షరతు అంటే గంజి చిరంజీవిని అభ్యర్థిగా మార్చాలని. ఆ మేరకు వైసీపీ అధిష్టానం గంజి చిరంజీవికి బదులు మురుగుడు లావణ్యకి ఇక్కడ అవకాశం కల్పించింది. లావణ్య వల్ల అమ్మ అక్కడ కాండ్ర కమల గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. లావణ్య వాళ్ళ మామగారు హనుమంతరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సో పొలిటికల్ ఫ్యామిలీ, ఆమెకు అక్కడ అవకాశం కల్పించింది వైసీపీ. బట్ నారా లోకేష్ అక్కడ విజయం సాధించబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. వైసీపీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ అక్కడ వర్కౌట్ అవ్వకపోవచ్చు అనేది ఈ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక పొన్నూరుకు సంబంధించి అంబటి మురళి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, దూలిపల్లి నరేంద్ర కుమార్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. తెనాలిలో చాలా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేత నాదెళ్ల మనోహర్ గారు ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఉన్నారు. అన్నాబత్తిని శివకుమార్ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే మళ్ళీ టికెట్ దక్కించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. ప్రతిపాడుకు సంబంధించి కూడా బాలసాని కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా, రామాంజనేయులు గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. గుంటూరు వెస్ట్కు సంబంధించి విడుదల రజని మంత్రి, ఆమె మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది. గుంటూరు ఈస్ట్కు సంబంధించి షేక్ నూరి ఫాతిమా విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది. మొత్తంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో తాడికొండలో టీడీపీ కూటమి, మంగళగిరిలో టీడీపీ కూటమి, పొన్నూరులో టీడీపీ కూటమి, తెనాలిలో కీన్ కంటెస్ట్, ప్రతిపాడులో కీన్ కంటెస్ట్, గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది అర్థమవుతోంది. ఇక నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పెదకూరపాడులో నంబూరు శంకర్రావు గారు మళ్ళీ విజయం సాధించవచ్చు అని, చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రి విజయం సాధించవచ్చు అని, నర్సరావుపేటలో సో ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే చదలవాడ అరవింద్ బాబు గారి మధ్య చాలా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఓడిపోవచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు విజయం సాధిస్తారు అంటూ రేస్ సంస్థ చెప్తోంది. వినుకొండలో కీన్ కంటెస్ట్ కనపడుతుంది. బొల్ల బ్రహ్మనాయుడు, జీవి ఆంజనేయుల మధ్య. గురజాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారు విజయం సాధిస్తారని చెప్తుంది. మొత్తంగా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో పెదకూరపాడులో వైసీపీ, చిలకలూరుపేటలో కూటమి, నర్సరావుపేటలో కీన్ కంటెస్ట్, సత్తెనపల్లిలో కూటమి, వినుకొండలో కీన్ కంటెస్ట్, గురజాలలో వైసీపీ, మాచర్లలో వైసీపీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూస్తే బాపట్ల పార్లమెంటు పరిధిలోని వేమూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, ఇక్కడ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు మళ్ళీ ఓడిపోతారు, అశోక్ బాబు ఇక్కడ విజయం సాధించవచ్చని, రేపల్లిలో
ఇక్కడ టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని, గడిచిన ఎన్నికల్లో కూడా ఈ స్థానంలో సిట్టింగ్ టీడీపీ స్థానం ఇది, మళ్ళీ టీడీపీ నిలబెట్టుకుంటుంది ఆ స్థానాన్ని అని. ఇక బాపట్లలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు. ఇక పర్చూరులో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని, అద్దంకిలో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని, చీరాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి మంత్రి మేరుగు నాగార్జున అక్కడ నుంచి వేమూరు నుంచి ఆయన అక్కడికి వెళ్ళారు. సో ఆయన విజయం సాధించవచ్చని రేస్ సంస్థ చెప్తోంది. సో మొత్తంగా బాపట్ల పార్లమెంటు పరిధిలో వేమూరు వైసీపీ, రేపల్లె టీడీపీ, బాపట్ల వైసీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల వైసీపీ, సంతనూతలపాడు వైసీపీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్న మాట. ఇక ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి చూస్తే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎర్రగొండపాలెం అక్కడ తాటిపత్తి చంద్రశేఖర్ గారు విజయం సాధించవచ్చు వైసీపీ అభ్యర్థిగా. గూడూరు ఎరిక్సన్ బాబు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. నిజానికి ఎర్రగొండపాలెం మంత్రి ఆదిమూలం సురేష్ గారి నియోజకవర్గం. గడిచిన ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి విజయం సాధించి ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. బట్ ఆయన అక్కడి నుంచి మార్చారు, కొండపికి మార్చారు. సో ఇక్కడ కొత్త అభ్యర్థి కొండపి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన తాటిపత్తి చంద్రశేఖర్ని వైసీపీ ఎర్రగొండపాలెంకి తీసుకొచ్చింది. ఎర్రగొండపాలెంలో ఆయన విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక దర్శిలో వైసీపీ అభ్యర్థి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి విజయం సాధించబోతున్నారు. ఒంగోలులో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించబోతున్నారు. కొండపిలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలం సురేష్ మంత్రి విజయం సాధించబోతున్నారు. మార్కాపురంలో అన్న రాంబాబు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. ఈ పార్లమెంటు పరిధిలోని మరొక 2 అసెంబ్లీలు ఉన్నాయి. గిద్దలూరులో వైసీపీ గెలవబోతోంది, కనిగిరిలో కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతుంది అని. గిద్దలూరులో మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు మార్చారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు గారిని మార్కాపురంకు మార్చింది వైసీపీ. ఈ 2 స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది. ఈవెన్ కనిగిరి కూడా వైసీపీ గెలవబోతోంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఆల్మోస్ట్ 7కి 7 ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండెపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ చెప్తున్న మాట. ఇక కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కందుకూరులో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. అలాగే కావలిలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించబోతున్నట్టుగా రేస్ సంస్థ చెప్తోంది. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారి మధ్య చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. కొవ్వూరులో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించబోతున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, కానీ ఆమె ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక నెల్లూరు సిటీకి సంబంధించి కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ విజయం సాధించవచ్చు అని. ఇక్కడ మాజీ మంత్రి అనిల్ కుమార్ని ఇక్కడ నుంచి నర్సరావుపేట పార్లమెంట్కి వైసీపీ మార్చింది. ఇక్కడ కొత్త అభ్యర్థిని మహమ్మద్ ఖలీల్కి అవకాశం కల్పించారు నెల్లూరు సిటీ నుంచి. బట్ ఇక్కడ మాజీ మంత్రి నారాయణ వైపు ఓటర్లు మొగ్గు చూపినట్టుగా రేస్ సంస్థ చెప్తోంది. సో నెల్లూరు సిటీ టీడీపీ గెలవబోతుంది. నెల్లూరు రూరల్లో చాలా కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య చాలా నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించవచ్చు ఇక్కడ అని రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరులో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. కావలిలో వైసీపీ గెలవబోతోంది. ఆత్మకూరులో కీన్ కంటెస్ట్ ఉంది. కొవ్వూరులో వైసీపీ గెలవబోతోంది. నెల్లూరు సిటీలో కూటమి గెలవబోతోంది. నెల్లూరు రూరల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది. ఇక తిరుపతి పార్లమెంట్కి సంబంధించి చూద్దాం. తిరుపతి పార్లమెంటు పరిధిలో సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు టీడీపీ వైసీపీ నుంచి. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక గూడూరు నుంచి మెరుగు మురళి అలాగే పాషం సునీల్ కుమార్ పోటీ పడుతున్నారు. గూడూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని, ఇక సులూరుపేటలో కూడా వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజయ్ విజయం సాధిస్తారని, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, సో మొదటిసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సో వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక తిరుపతి అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అక్కడ పోటీ చేస్తున్నారు. ఈ స్థానాన్ని జనసేన తీసుకొని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేకు ఇక్కడ జనసేన అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఆరణి శ్రీనివాసులకు. సో ఇక్కడ తిరుపతిలో వైసీపీ గెలవబోతోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి మరోసారి విజయం సాధించబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. గడిచిన ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా విజయం సాధించారు. సో అక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఇటీవల వాలంటీర్లకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. సో రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి మళ్ళీ విజయం సాధించవచ్చు అని తెలుస్తోంది. సత్యవేడుకు సంబంధించి కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. మొత్తంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో సర్వేపల్లి, గూడూరు, సులూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు మొత్తం 7కు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. ఇక చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మోహిత్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పులివర్తి నాని గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో మోహిత్ రెడ్డి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. నగరిలో
మంత్రి రోజా ఓడిపోతారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. గాలి భానుప్రకాష్, ఇక్కడ గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి అబ్బాయి పోటీ చేస్తున్నారు. సో కూటమి ఇక్కడ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనా. రేస్ సంస్థ సర్వేలో తేల్చిన మాట. సో గంగాధర నెల్లూరు నుంచి వైసీపీ అభ్యర్థి, సో ఆమె నారాయణ స్వామి గారు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు అమ్మాయి పోటీ చేస్తున్నారు, లక్ష్మి గారు. అక్కడ థామస్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో అక్కడ వైసీపీ విజయం సాధించవచ్చు అని. ఇక చిత్తూరుకు సంబంధించి చిత్తూరు నుంచి వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి విజయం సాధించబోతున్నారని. ఇక పూతలపట్టు నుంచి సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని. సో పలమనేరు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు వెంకట గౌడ. సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వెంకట గౌడ సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆయనకు మళ్ళీ టికెట్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు అనేది రేస్ చెప్తుంది. ఇక కుప్పంలో కీన్ కంటెస్ట్. ఓ మై గాడ్. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, చిత్తూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గం. ఇక్కడ కేఎస్ భారత్ ప్రస్తుతం ఎమ్మెల్సీ. సో ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఈ కాన్స్టిట్యున్సీ పైన వైసీపీ చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ పెడుతూ వస్తుంది. కుప్పంలో కీన్ కంటెస్ట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. మొత్తం రేస్ చెప్తున్న దాంట్లో ఇది ఒక సంచలనమైన వార్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కుప్పంలో 1,00,000 మెజారిటీ కావాలి అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. సో ఆయనకు గతంలో 60,000కు పైగా మెజారిటీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ 1,00,000 మెజారిటీ ఎప్పుడు రాలేదు. ఈసారి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. లోకల్ బాడీస్లో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీని ఓడించినంత పనిచేసింది. టీడీపీ కంటే దాదాపు 50-60 వేల ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో రావడం చూసాం. సో తాజాగా రేస్ సంస్థ సర్వే ప్రకారం చూస్తే కుప్పం నియోజకవర్గంలో చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నల్లేరు పైన నడక కాదు కుప్పం అనేది రేస్ చెప్తోంది. మొత్తంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరి వైసీపీ, నగరి టీడీపీ, గంగాధర నెల్లూరు వైసీపీ, చిత్తూరు వైసీపీ, పూతలపట్టు వైసీపీ, పలమనేరు వైసీపీ, కుప్పం కీన్ కంటెస్ట్. ఇక రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీలు చూస్తే సో రాజంపేటలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు గెలవబోతున్నారని, రైల్వే కోడూరులో శ్రీనివాసులు గారు కరుముట్ల శ్రీనివాసులు గారు గెలవబోతున్నారని, రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారని, తంబలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు గెలవబోతున్నారని, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి గారికి, అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. పీలేరులో చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నిసార్ అహ్మద్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తారని రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో రాజంపేట వైసీపీ, రాయచోటి వైసీపీ, రైల్వే కోడూరు వైసీపీ, తంబలపల్లి వైసీపీ, పీలేరు కీన్ కంటెస్ట్, మదనపల్లి వైసీపీ, పొంగనూరు వైసీపీ. ఒక్క పీలేరు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల వైసీపీ గెలవబోతోంది. పీలేరులో చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక కడప పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే కడప పార్లమెంటు పరిధిలో వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధా విజయం సాధించవచ్చని బద్వేల్లో. సో కడప అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం డిప్యూటీ సీఎం అమ్జద్ పాషా విజయం సాధించవచ్చని, పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, సో ఆయన విజయం సాధించవచ్చునని, సో కమలాపురం నుంచి వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గారు విజయం సాధించవచ్చని, జమ్మలమడుగు నుంచి సుధీర్ రెడ్డి గారు విజయం సాధించవచ్చని, పొద్దుటూరు నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఓడిపోతారు, అక్కడ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు విజయం సాధించవచ్చని, మైదుకూరులో కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. మైదుకూరు నుంచి రఘురామరెడ్డి గారు వర్సెస్ పుట్టా సుధాకర్ యాదవ్ మధ్య ఫైట్ ఉంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. మొత్తంగా కడప పార్లమెంట్ పరిధిలో బద్వేల్ వైసీపీ, కడప వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, పొద్దుటూరు టీడీపీ కూటమి, మైదుకూరు కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. ఇక కర్నూలు పార్లమెంట్కి సంబంధించి ఒకసారి చూస్తే కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలు నుంచి కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. ఇంతియాజ్ అహ్మద్ మాజీ ఐఏఎస్ అధికారి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి ఐఏఎస్ అధికారికి ఇక్కడ టికెట్ కేటాయించింది మైనార్టీ కోటాలో. సో ఆయనకు అలాగే టీజీ వెంకటేష్ గారు అబ్బాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా కీన్ కంటెస్ట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. పత్తికొండకు సంబంధించి వైసీపీ అభ్యర్థి శ్రీదేవి గారు మళ్ళీ విజయం సాధించవచ్చు అని, సో కొడుమూరుకు సంబంధించి ఆదిమూలపు సతీష్ ఇక్కడ విజయం సాధించవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి. కానీ ఎమ్మెగనూరు నుంచి బుట్టా రేణుక్ గారు గతంలో ఎంపీగా పనిచేశారు కర్నూలుకి, ఆమె మళ్ళీ ఎమ్మెల్యేగా విజయం సాధించవచ్చు. బుట్టా రేణుక్ గారు ఎమ్మెగనూరు నుంచి గెలుస్తారు అని, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారు అని, ఆదోని నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారని, ఆలూరు నుంచి విరూపాక్షి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారని రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలులో కీన్ కంటెస్ట్ ఉంది.
పత్తికొండ, కొడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు మొత్తం 6 స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది. ఒక కర్నూలు టౌన్లో మాత్రం కీన్ కంటెస్ట్ చూపిస్తోంది రేస్ సర్వే. ఇక నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఆళ్లగడ్డలో వైసీపీ విజయం సాధించవచ్చు అని భూమా అఖిలప్రియ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. విజయేంద్రారెడ్డి గారు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. బట్ వైసీపీ విజయం సాధించవచ్చు అని, శ్రీశైలంలో వైసీపీ విజయం సాధించవచ్చు అని, నందికొట్కూరులో వైసీపీ విజయం సాధించవచ్చు అని, పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు విజయం సాధిస్తారు గౌరవ్ చరితారెడ్డి గారి పైన. సో అలాగే నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డి గారు విజయం సాధిస్తారని, బనగానపల్లిలో కాటసాని రామరెడ్డి గారికి అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారికి మధ్య చాలా కీన్ కంటెస్ట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక డోన్కి సంబంధించి బుగ్గన రవీంద్రనాథ్ రెడ్డి గారు విజయం సాధించవచ్చు. ఇక్కడ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. బట్ ఇక్కడ బుగ్గన వైపే ఓటర్లు మొగ్గు చూపారనేది రేస్ చెప్తుంది. మొత్తంగా నంద్యాల పార్లమెంటు పరిధిలో ఆళ్లగడ్డ వైసీపీ, శ్రీశైలం వైసీపీ, నందికొట్కూరు వైసీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లె కీన్ కంటెస్ట్, డోన్ వైసీపీ, డోన్ వైసీపీ అంతవరకు చూస్తే. తర్వాత హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పర్ఫామ్ చేసింది. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. సో హిందూపూర్ పరిధిలోని రాప్తాడ్లో వైసీపీ గెలవచ్చని పరిటాల సునీత గారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో అక్కడ పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సునీతమ్మ పోటీ చేస్తున్నారు. సో చూడాలి. ఇక్కడ రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇక్కడ పరిటాల సునీత ఓడిపోతారు, వైసీపీ గెలుస్తారు. మడకశిరలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు లక్కప్ప. అలాగే హిందూపూర్లో దీపిక వర్సెస్ బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారికి మధ్య ఫైట్ ఉంది. సో ఇక్కడ రకరకాల సోషల్ ఈక్వేషన్స్ని వైసీపీ చేస్తూ వస్తుంది. సో ఇక్కడ బాలకృష్ణ గెలవడానికి సంబంధించిన ఈజీ పరిస్థితులు లేవు, చాలా కీన్ కంటెస్ట్, నెక్ టు నెక్ ఫైట్ అక్కడ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. పెనుగొండలో వైసీపీ గెలవబోతుంది ఉషాశ్రీ చరణ్ మంత్రి గారు. అలాగే పుట్టపర్తిలో వైసీపీ గెలవబోతుంది, ధర్మవరంలో వైసీపీ గెలవబోతుంది, కదిరిలో వైసీపీ గెలవబోతుంది. కదిరిలో కూడా సోషల్ ఈక్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. మక్బూల్ అహ్మద్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కందికుంట్ల యశోదాదేవి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. బట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రేస్ సంస్థ చెప్తున్నమాట. మొత్తంగా హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో రాప్తాడులో వైసీపీ, మడకశిరలో వైసీపీ, హిందూపూర్లో కీన్ కంటెస్ట్, పెనుకొండలో వైసీపీ, పుట్టపర్తిలో వైసీపీ, ధర్మవరంలో వైసీపీ, కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. ఇక అనంతపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి అనంతపురం పార్లమెంట్ పరిధిలో రాయదుర్గ్ మెట్టు గోవిందరెడ్డి గారు వర్సెస్ కాల్వ శ్రీనివాసుల మధ్య కీన్ కంటెస్ట్ ఉంది, చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది అని. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి గారికి, పయ్యావుల కేశవ్ గారికి మధ్య కీన్ కంటెస్ట్ ఉంది అని. గుంతకల్లో వెంకట్రామరెడ్డి గారు, ఇంకా కూటమి అభ్యర్థి ఎవరు డిసైడ్ అవ్వలేదు, బట్ గుంతకల్ వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు విజయం సాధిస్తారు. జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. పెద్దారెడ్డి గారు గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్ళీ జేసీ కోటను ఆయన ఆక్రమించేస్తారు, తెలుగుదేశం పార్టీని ఓడిస్తారు అక్కడ అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక సింగనమలకు సంబంధించి కీన్ కంటెస్ట్ కనపడుతోంది. అక్కడ వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థి, బండారు శ్రీవాణి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఇద్దరి మధ్య చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది, కీన్ కంటెస్ట్ కనపడుతుంది సింగనమల్లో. ఇక అనంతపురం అర్బన్లకు సంబంధించి అనంత వెంకటరామరెడ్డి విజయం సాధించే అవకాశం ఉంది. కూటమి అభ్యర్థి ఎవరు ఇంకా అక్కడ తేలలేదు. కళ్యాణ్ దుర్గకు సంబంధించి కూడా తలారి రంగయ్య విజయం సాధించవచ్చు వైసీపీ అభ్యర్థి అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. మొత్తంగా అనంతపురం పార్లమెంట్ పరిధిలో రాయదుర్గంలో కీన్ కంటెస్ట్, ఉరవగొండలో కీన్ కంటెస్ట్, గుంతకల్లో వైసీపీ, తాడిపత్రిలో వైసీపీ, సింగనమల్లో కీన్ కంటెస్ట్, అనంతపురం అర్బన్లో వైసీపీ, కళ్యాణ్ దుర్గ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేను మీకు రిజల్ట్ చెప్పాను. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా స్టేట్ వైజ్ ఎలా ఉందో పరిస్థితి చెప్తా. దాంతోపాటు పార్లమెంట్ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉందో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం అన్ని పార్లమెంట్లు మనం చూసిన తర్వాత పార్లమెంట్ వైజ్గా ఎక్కడ ఎవరెవరికి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందో రేస్ ఏం చెప్తుందో మీ దృష్టి తీసుకొచ్చాను. ఓవరాల్ నెంబర్ ఒకసారి చూస్తే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 109 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని రేస్ సంస్థ చెప్తోంది. 32 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అంటూ రేస్ చెప్తోంది. మరో 34 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనాగా కనపడుతోంది. సో ఈ కీన్ కంటెస్ట్లో తెలుగుదేశం పార్టీ కూటమి మెజారిటీ తీసుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. 109 లీస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు. గ్యారంటీగా గెలిచే స్థానాలుగా 109 వైసీపీ, గ్యారంటీగా గెలిచే స్థానాలుగా 32 కూటమి ఉన్నాయి. 34 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48.3% ఓట్లు వస్తాయని, టీడీపీ కూటమికి 44.8% ఆఫ్ ఓట్స్ వస్తాయని, అదర్స్కి 2% ఓట్లు వస్తాయని, కాంట్సే అనేది 4.9. ఇది డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాంట్సే అనేది 4.9 అనేది సిగ్నిఫికెంట్ నెంబర్. ఎవరికి వేస్తామో చెప్పలేమని డిసైడ్ కాని ఓటర్లు ఇంకా ఉన్నారు. సో ఈ రెండు కూటముల మధ్య ఓట్ల గ్యాప్ కూడా చాలా తక్కువగా ఉంది. 48.3, 44.8.
చాలా 3% వేరియేషన్ మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ కాంట్ సేలో ఉన్న 4.9 ఎటువైపు టర్న్ తీసుకుంటారు, వాళ్ళు ఎవరికి ఓట్లేస్తారు అనేది రిజల్ట్ పైన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. ఇక పార్లమెంట్ స్థానాల వైజ్ చూద్దాం ఒకసారి. పార్లమెంట్ స్థానాల వైజ్గా చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్లో కీన్ కంటెస్ట్ కనపడుతుంది. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో పేరాడ తిలక్ గారు వైసీపీ క్యాండిడేట్గా, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. బట్ అక్కడ కీన్ కంటెస్ట్ ఉంది. సో విజయనగరంలో వైసీపీ గెలవబోతోంది, విశాఖపట్నంలో కీన్ కంటెస్ట్ ఉంది, అనకాపల్లిలో కీన్ కంటెస్ట్ ఉంది, అరకులో వైసీపీ గెలవబోతోంది, కాకినాడ వైసీపీ గెలవబోతోంది, అలాగే అమలాపురం టీడీపీ కూటమి గెలవబోతోంది, రాజమండ్రి వైసీపీ గెలవబోతోంది, నర్సాపురం వైసీపీ గెలవబోతోంది, ఏలూరు వైసీపీ గెలవబోతోంది, మచిలీపట్నం వైసీపీ గెలవబోతోంది, విజయవాడ వైసీపీ గెలవబోతోంది, గుంటూరు కూటమి గెలవబోతోంది, నర్సరావుపేట వైసీపీ గెలవబోతోంది, బాపట్ల వైసీపీ గెలవబోతోంది, ఒంగోలు వైసీపీ గెలవబోతోంది, నెల్లూరు వైసీపీ గెలవబోతోంది, తిరుపతి వైసీపీ గెలవబోతోంది, చిత్తూరు వైసీపీ గెలవబోతోంది, రాజంపేట వైసీపీ గెలవబోతోంది, కడప వైసీపీ గెలవబోతోంది, కర్నూలు వైసీపీ గెలవబోతోంది, నంద్యాల వైసీపీ గెలవబోతోంది, హిందూపూర్ వైసీపీ గెలవబోతోంది, అనంతపూర్ వైసీపీ గెలవబోతోంది. మొత్తంగా టీడీపీ కూటమి 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. 20 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చని, 3 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తున్న సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. టీడీపీ జనసేన కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉన్న స్థానాల్లో గుంటూరు ఒకటి కనపడుతోంది, అమలాపురం ఒకటి కనపడుతోంది. ఈ 2 స్థానాల్లో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది అని, మిగతా 3 కీన్ కంటెస్ట్ ఉన్నవి విశాఖపట్నం, అనకాపల్లి, అలాగే శ్రీకాకుళం. ఈ 3 స్థానాలు కీన్ కంటెస్ట్ ఉన్నాయి. 2 చోట్ల గుంటూరు, అలాగే అమలాపురంలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. రిమైనింగ్ సీట్లన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. సో రేస్ సంస్థ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ కూడా ఇచ్చారు. ఏ నియోజకవర్గంలో ఏ క్యాస్ట్కి సంబంధించిన ఓట్లు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చూశారు. సో నేను గత సర్వే రేస్ ఇచ్చిన సర్వే చెప్తున్న సందర్భంగానే ఎక్కువ శాంపిల్స్తో వాళ్ళు సర్వే చేశారు. సో శాంపిల్స్ నేషనల్ వైజ్గా జాతీయ ఛానల్ చేస్తున్న సర్వేలు, వాళ్ళు 3 ఆఫ్ ద నేషన్ పేరుతో ఇస్తున్న సర్వేలు మనం బిలీవ్ చేస్తున్నాం. సరే, ఎవరికి నచ్చినట్లుగా ఏ పార్టీకి అనుకూలంగా వస్తే వాళ్ళు బిలీవ్ చేస్తూ వస్తున్నారు. బట్ వాళ్ళు తీసుకుంటున్న శాంపిల్స్ చాలా లిమిటెడ్ శాంపిల్స్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే దానిపైన 2,000 మందో, 3,000 మందో, 4,000 మందో శాంపిల్స్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ 3 ఇలా ఉంది అని చెప్పేస్తున్నారు. బట్ రేస్ సంస్థ ప్రతి నియోజకవర్గంలోనూ సిగ్నిఫికెంట్ నెంబర్ తీసుకొని చేశారు సర్వే. సో వాళ్ళు చేసిన సర్వే కొంత బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది అటువంటి ఇంప్రెషన్ కలుగుతున్న నేపథ్యంలో రేస్ సంస్థకు సంబంధించిన సర్వేని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక వారం 15 రోజుల తర్వాత మరో సర్వే కూడా రేస్కి సంబంధించి, కూటమికి సంబంధించిన అభ్యర్థులు కూడా డిసైడ్ అయిన తర్వాత పరిస్థితులు మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కూటమిలకు సంబంధించిన మేనిఫెస్టో వచ్చిన తర్వాత పరిస్థితులు మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధమంటూ మరో కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మేనిఫెస్టోని బేస్ చేసుకుని పరిస్థితులు మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్షణంలో మూడ్ ఎలా ఉంది అనే దాన్ని చెప్తున్న సర్వే ఇది. సో 15-20 డేస్ తర్వాత మరోసారి రేస్ సర్వేని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.